తెలంగాణలో బీసీల కోసం 42% రిజర్వేషన్లు అమలు చేసి గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై చర్చ తీవ్రతరమైంది. సుప్రీంకోర్టు ఈ రోజు విచారణలో కీలక విషయాలను తెలిపింది. ఆ జీవోకు స్టే విధించాలి అంటూ దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ విచారణ పెండింగ్లో ఉండగానే సుప్రీంకోర్టును ఆశ్రయించడం కోర్టు తప్పుపట్టింది. తదుపరి విచారణను హైకోర్టులో చూసుకోవాలి. ఆ తీర్పు అయిన తరువాత ఇంకా ఈ విషయంలో కొట్లాడాలి అనుకుంటే ఇక్కడికి రావాలి అని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దీంతో అందరి కళ్లు అక్టోబర్ 8వ తేదీన తెలంగాణ హైకోర్టులో జరిగే విచారణపై పడ్డాయి. ఈ తీర్పు ఎలా ఉంటుంది? ఎన్నికలు ఆలస్యమవుతాయా? బీసీల హక్కుల పరిస్థితి ఏమిటి అనేవి హాట్ టాపిక్ గా మారాయి. జస్టిస్లు విక్రమ్నాథ్, సందీప్ మెహతా బెంచ్ వంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది. ఈ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా బీసీలకు 25% నుంచి 42% వరకు రిజర్వేషన్ పెంచడం, మొత్తం కోటా అంటే ఎస్సీ 15%, ఎస్టీ 10%, బీసీ 42%తో మొత్తం 67% అవుతుంది. దీని ద్వారా ఇందిరా సాహ్ని కేసులో నిర్ణయించిన 50% సీలింగ్ ను ఉల్లంఘించినట్లే అవుతోంది. ఇప్పుడు అక్టోబర్ 8వ తేదీన తీర్పు ఎలా ఉండబోతుంది అనే కుతూహలం అందరిలో స్టార్ట్ అయింది. దీనిపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో 2 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. సెప్టెంబర్ 27వ తేదీన విచారణ జరిగిన తర్వాత చీఫ్ జస్టిస్ బెంచ్ అక్టోబర్ 8కు పోస్ట్ చేసింది. మహారాష్ట్ర హైకోర్టు ఇటీవల 50% మించిన రిజర్వేషన్ను రద్దు చేసి ఎన్నికలు మళ్లీ జరపాలి అని ఆదేశించింది. ఇక తెలంగాణ హైకోర్టు కూడా ఇందిరా సాహ్ని, కృష్ణమూర్తి ప్రెసిడెంట్లను అనుసరించి జీవోను అమలు చేస్తే ఎస్సీ ఎస్టీల హక్కులు దెబ్బతింటాయని కొంతమంది వాదన. సుప్రీంకోర్టు ఎన్నికలు ఆపకూడదు అని చెప్పిన నేపథ్యంలో హైకోర్టు దీన్ని ఎలా పరిష్కరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మామూలుగా విచారణ ఎన్నికల తరువాత వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు. అయితే ఇది ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట ఇస్తోంది. కానీ ఎన్నికల తర్వాత తీర్పు వస్తే విజేతల పరిస్థితి ఏంటి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అంతేకాదు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అక్టోబర్ 9 నుంచి ఎన్నికల కోడ్ అమలు కానుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు బ్యాలెన్స్డ్ గా తీర్పు చెబుతుందా లేదా రిజర్వేషన్ల జీవో రద్దు పిటిషన్ పై పాజిటివ్ గా ఉంటుందా, నెగిటివ్ గా ఉంటుందా అనేది కీలకంగా మారింది. లేదంటే దీన్ని స్పెషల్ కేసుగా పరిగణిస్తూ జీవోను సమర్థిస్తుందా చూడాలి.